ఉండేవి. ఇవన్నిటినీ ఇక్కడ ఆ రోజున తను వాడినటువంటి పదజాలం ఏంటి పవన్ కళ్యాణ్ అంటే ఇవాళ చూడండి మీరు, విశాఖపట్నంలో ఒక అత్యాచారం జరిగింది. ఆ రోజున హోంమంత్రి అనితో లేకపోతే హోంమంత్రి సుచరితో లేకపోతే ఇంకొకళ్ళు దాన్ని స్పందించే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడం నష్టపరిహారం పంపించినవి కూడా ఉన్నాయి. ఇవాళ జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. ఇక్కడ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు చేష్టలుడికి చూసింది ఆ రోజున వైసీపీ. రాజకీయం అవతలోడు చేస్తున్నప్పుడు సమాధానం చెప్పడం చేతకాల వాళ్ళకి. దాన్ని ఏమంటారంటే బ్రెయిన్ క్రైసిస్ ఉంది, లేదా ఇగో ఉంది. ఇవన్నీ జనం ఎవడు పట్టించుకుంటాడులే అనే అహం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అహంకారం వైఫైలా చుడుతుంది. ఆ వైఫై చుట్టేసింది. అందుకని వాటికి సమాధానం అదే వెంటనే అసెంబ్లీ పెడతదా, కూర్చుందా, లేదా డీజీపీ హోంమంత్రి కూర్చో ఫస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటి ఏ కేసు ఏంటి అన్నటువంటి. ఆ తర్వాత అప్పటికి పవన్ కళ్యాణ్ ఇదే మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ముందుకురా, ఏంటి పవన్ కళ్యాణ్ ఇట్లా అబద్ధాలు చెప్తావు అని అడుగు నువ్వు. ఇప్పుడు ట్రేస్ అవలా అయ్యి అప్పుడే ట్రేస్ అయిపోయినాయి. జడ శ్రవణ్ కుమార్ బయటకు పెట్టినటువంటి ఆధారాలు మన దాంట్లోనే 3 సార్లు బయట పెట్టాడు. అదేంటి ఆర్టీఐ యాక్ట్ కింద డీజీపీని అడిగిన ప్రశ్నలు సమాధానం అంటే అప్పుడే తేలిపోయినాయి అవన్నీ. కానీ దాన్ని మిస్సింగ్ వరకన్నా ఒక అర్థం ఉంది. కిడ్నాప్ దాన్ని వ్యభిచార గృహాలకు అమ్మేయడం. 30,000 మంది అమ్మాయిలు వ్యభిచార గృహాలకు ఎవరు అమ్మేశారు? ఇప్పుడు అదే కదా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన పదం ఏంటి? వైసీపీ వాళ్ళు అమ్మేశారు. కాకపోతే ఇప్పుడు ఎవరు అమ్మేసినట్టు? ఇప్పుడు వాళ్ళని టోటల్ గా తేల్చింది ఏంటి? ఉమెన్ ట్రాఫికింగ్ లోకి వెళ్ళిన వాళ్ళు 45 మంది. 45 మంది ఉమెన్ ట్రాఫికింగ్